హాయ్, ఇది కలియుగం కాబట్టి నగ్న సత్యాన్ని మీకు తెలియజేస్తున్నాను. ఎవరిని అతిగా నమ్మవద్దు, అతిగా నమ్మి మోసపోవద్దు. అనుభవపూర్వకముగా తెలియజేస్తున్నాను నేను. కుక్క కంటే హీనముగా వాళ్ళ కుక్కే మేలు మనకు. ఉదాహరణ మీకు చెప్తా వినండి. ఒక చిన్న కుక్క పిల్ల మా కాలువలో, ఇంటి దగ్గర కాలువలో పడి ఉన్నది. దానికి పైకి తీసి ఆహారం పెట్టి ఒక నెల వరకు దాన్ని సాకాను. అది పెద్దయింది. నేను పోతూ ఉంటే ఉదయం లేచి నేను డాక్టర్ బాలనారెడ్డి గారు ఇంకా 10 మంది కలిసి వాకింగ్కై కొండ మీదకి పోతుంటే వెనక మీద కొండ మీదకి వచ్చేది పాపం. అది విశ్వాసం అంటే. కానీ ఇక్కడ ఉన్నటువంటి యొక్క మనుషులు తన అవసరం తీరుతానే మనల్ని వదిలిపెట్టి పోతున్నారు. వదిలిపోతే పర్వాలేదు, బాధపెట్టి పోతున్నారు. ఏదో మనం తప్పు చేసినామని మనతో లబ్ధి పొంది అనేక విధాలుగా. కాబట్టి ఈ యొక్క పాము ఉంది చూడండి, ఈ పాముకు తలలోనే విషం ఉండేది ఈ పాముకు. కానీ ఈ యొక్క దుర్మార్గులకు కళ్ళకు నిలువెల్లా విషం ఉంది. అంటే మాటల్లోనూ చేతల్లోనూ అన్ని విధాలా వాళ్ళకుంది. వాళ్ళని ఇబ్బంది పెట్టారు. అలాగనే ఈ తేలు ఉందని చూడండి. ఈ తేలు కూడా దీనికి ఉండేది ఎక్కడ ఉంది? తోకలోనూ ఉంది. దీనికి ఇక్కడే ఉంది. ఈ తేలుగు గుడక అర్థమైంది. కాబట్టి ఈ తేలుగు గుడక ఉండేది తోకలో ఉంది. కానీ మానవునికి మాత్రము శరీరం అంతా ఉండి మనల్ని ఇబ్బంది పెడుతున్నాడు. అయితే మనము పోనీలే అనుకున్నా కానీ వాళ్ళు చేసిన పాపాలకు కర్మ అనేది వదిలిపెట్టలేదు. ఆ కర్మ అనేది వారిని అనేక రకాలుగా ఇబ్బంది పెట్టింది. ఉదాహరణ చెప్తా వినండి. కొంతమంది రోగాల చేత, నాకు అన్యాయం చేసిన వాళ్ళు రోగాల చేత అనేక జీవోత్సవాలుగా బతుకుతున్నారు. కొంతమంది వెళ్ళిపోయారు పైకి, నానా రకాలు పడి కూడు లేక నీడు లేక, కుమారులు సాకలేక, కుమారులు చూడలేక అనేక భార్యలు పోయి, కొంతమంది పెళ్లి కాక, కొంతమంది అందరూ ఇబ్బంది పడి నాశనమైపోయారు. అయితే అందుకే చెప్తున్నాను, మీరు కూడా అప్పటికప్పటికీ మనం ఇబ్బంది పడ్డాం, కానీ మనం బాగానే ఉన్నాం, ఏం ఇబ్బంది లేదు. కాబట్టి అట్టడి దుర్మార్గులను మీరు దగ్గరకు రానియకండి. వచ్చినా కానీ మీరు వారిని దూరముగానే ఉంచి మాట్లాడండి. కానీ మీరు నమ్మి వారికి సహాయం చేస్తే అది పుట్టలో పాలు పోసిన విధముగానే వ్యర్థమే. కానీ చివరికి అదే మనకు కుడుతుంది. ఒక చిన్న కథ చెప్తా వినండి. ఒక కప్ప ఉంది. ఆ కప్ప నీటిలో పోతూ ఉంటే ఒక తేలు వచ్చి, అయ్యా నన్ను ఆ ఈత ఒడ్డు నుంచి అవతల చేర్చు అన్నది. అంటానే, నువ్వు ఒక విష పురుగు కదా, నువ్వు నన్ను కుడతావేమో అని అన్నది. అంటానే ఈ తేలు ఏమన్నా తెలిసినా, దరిద్రంగా ఏమన్నా తెలిసినా, నేను అలాంటి దాన్ని కాదు, నేను మంచిదాన్ని, నేను నీకు ఎలాంటి అపకారం చేయను అంటానే పాపం కప్ప నమ్మి తన వీపు మీద పెట్టుకొని అవతలకు తీసుకుని పోతున్నది. మధ్యలో ఈ తేలు తన స్వభావం చేత దాన్ని కుట్టింది. పాపం అది విషం ఎక్కి అది చనిపోయేటప్పుడు బాధపడి అంటున్నది, ఏమిటి నీకు ఉపకారం చేస్తే నన్నే చంపుతావా అని అన్నది. అంటానే తేలేమని తెలిసినా, ఇది నా స్వభావము అంటే. చూడండి, దుర్మార్గులు మనం ఎంత మేలు చేసినా కానీ వారి స్వభావాన్ని మార్చుకోరు. అందుచేత జాగ్రత్తగా దుర్మార్గులను మీరు దగ్గరకు చేరనీయకండి. జై హింద్.